రెజ్లింగ్ హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్కి ఒక మంచి పేరుంది. ఎందుకనంటే ఇక్కడ ఎంతమంది అయితే రెజ్లర్స్ ఉన్నారో, వీళ్ళు కమిటీలో ఉన్నారో వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు, ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు. వీరికి పైల్వానీ కొత్త కాదు, వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళు పైల్వానీనే వీళ్ళు ట్రెడిషనల్గా నమ్ముకొని ఈ పైల్వానీ గురించి వీరు ఎంతటికైనా పాటుపడతారు. వీరందరూ నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా చేసినందుకు వారందరికీ నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ రెజ్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు. అంటే పైల్వానీలో చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్, దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి, 1% 2%. ఆ కోటా బ్యాన్లో ఉన్నది. 1-2 డిపార్ట్మెంట్ల తప్ప మిగతా అన్ని బ్యాన్లో ఉన్నాయి. అదే రియల్గా చెప్పాలి అని అంటే పోలీస్ సిబ్బందికి ఇలాంటి పైల్వాన్లు చాలా అవసరం. ఎందుకు అనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు. ఫిజిక్స్లలో వాళ్ళు యాక్సెప్ట్ అయితేనే వాళ్ళకు నియమిస్తారు. కానీ వీళ్ళు పైల్వాన్లు ఏంటంటే వీళ్ళది ధనము, వీళ్ళ అసెట్, వీళ్ళ ఫిజికే. ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళను పోలీసు శాఖలో భర్తీ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి నేను చైర్మన్గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో శక్తివంతులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా కావాలి అని అంటే మీరు రెజ్లింగ్ అసోసియేషన్ని సంప్రదించండి, రెజ్లర్స్లని మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను. ఒకటి. రెండోది ఏంటి అని అంటే రెజ్లర్స్కి ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలా వరకు ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి ఆర్థిక సాయం అందుతలేదు. ఎందుకనంటే ఇవాళ శాట్స్ ఉన్నది, శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. ఆ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వీరికి అసోసియేషన్కి కూడా ఫండ్ రావాల్సిన అవసరం ఉన్నది. కానీ గత కొన్నేళ్లుగా ఫండ్ రావటం లేదు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళ ఒక స్పోర్ట్స్ ఏదైతే టోర్నమెంట్లు పెట్టానో అది పెట్టకుండా మన నిర్లక్ష్యం అవుతూ ఉంది. సో డబ్బు పరంగా కూడా ప్రభుత్వాలు, ఆర్థికంగా కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి, ఈ అసోసియేషన్ గుర్తించాలి, ఈ అసోసియేషన్లో వారికి ఆర్థిక సాయం కూడా అందియాలన్నది ఒక విజ్ఞప్తి. రెండోది. మూడోది ఏంటి అని అంటే ఇవాళ మా పిల్లలు ఏదైతే రెజ్లర్స్ ఉన్నారో ఇది చాలా ముఖ్యం. రెజ్లర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి శారీరకంగా చాలా దృఢంగా బలంగా ఉన్నారు. అయితే వీరు ఈ దంగల్లో ఉన్నప్పుడు లేదా వీళ్ళు ఆ ఎక్సర్సైజ్లో అఖాడా అంటారు, ఈ దంగళ్ళల్లో, ఈ కుస్తీలలో, అది మనకి ఎట్లయితే ఐఏఎస్కి ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో, ఏదైతే కోర్స్ ఉంటుందో అదేవిధంగా ఈ రెజ్లింగ్ కూడా ఆషామాషి కాదు. దీనికి ఒక పెద్ద కోర్స్ ఉంటుంది. ఇది సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకు వీళ్ళు ఎక్కడ పంపిస్తారు వీళ్ళ పిల్లలని అంటే ఢిల్లీకి పంపిస్తారు. ఆడ పంపించి ఆడ చాలా బలమైనటువంటి నిబంధనలతోని వాళ్ళను పైల్వానీ తయారు చేస్తారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విద్యకు దూరం అవుతున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్కు దూరం అవుతున్నారు. అయితే నేను వైస్ ఛాన్సలర్కి కూడా కోరుతా, వీళ్లకు అటెండెన్స్ ఎగ్జంప్షన్ అంటే వీళ్ళు కాలేజీకి రాకున్నా కానీ వీళ్ళకు మాత్రము మనము ఎడ్యుకేషన్ పరంగా అర్హులను చేయడానికి, ఎగ్జామ్ రాపించడానికి మనం యాక్సెప్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్ని, యూనివర్సిటీని అందరినీ కోరుతా. ఎందుకనంటే వీళ్ళ పైల్వానీతో పాటు విద్య ఉంటేనే వీళ్ళకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తే మంచి ర్యాంక్లో వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. విద్య కనుక ఇవాళ వాళ్ళు ఇంటర్మీడియట్కే పరిమితం అయిపోతే ఈవెన్ ప్రభుత్వాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి, కానీ మంచి ఉద్యోగాలు రావు. అయితే వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలని అంటే నేను ఈ పనిని నా భుజం మీద వేసుకున్నా. ఈ పిల్లలకు అందరికీ పీజీ వరకు చదివించే బాధ్యత నేను తీసుకుంటా. యూనివర్సిటీ నుంచి కూడా అటెండెన్స్ ఎగ్జామ్షన్ చేసుకొని పిల్లలకు అందరికీ వీళ్ళు పైల్వానీని తయారు చేస్తారు. నేను వాళ్ళకు పీజీ స్టూడెంట్గా వాళ్ళను నేను సర్టిఫై చేస్తా. తద్వారా ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుందని ఈ యొక్క ప్రతిపాదన వాళ్ళు పెట్టిరు. నేను అంగీకరించిన, ఇది సాధ్యమవుతుంది, ఇది నా బాధ్యత. సో ఈ రకంగా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటాం.
అదేవిధంగా ఇవాళ టోర్నమెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. టోర్నమెంట్లు జరిగేటప్పుడు ఫెడరేషన్ని సంప్రదించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు హైదరాబాద్లో 100-200 दंगल ఉంటాయి. 200-300 अखाड़े रहते ना, वो 200-300 अखाड़े उन लोग ये हमारे एसोसिएशन को आ रहे नहीं, ताकि अगर వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ టోర్నమెంట్ ఎవరి పేరు మీదనే పెట్టుకోండి, వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే లీడర్ల పేరు మీద కానీ ఎవరి పేరు మీద పెట్టుకున్నా కానీ అసోసియేషన్కి అంటే ఫెడరేషన్కి ఒక లెటర్ ఇవ్వాలి, మేము ఇట్లా ఒక టోర్నమెంట్ పెట్టుకుంటున్నాము, మాకు మీ సహకారం ఉండాలి అని చెప్పి. ఇది ఎన్నుకోబడ్డ బాడీ, ఇది నామినేటెడ్ అయ్యే బాడీ కాదు. ఇవాళ స్పోర్ట్స్లలో అన్ని నామినేటెడ్ జరుగుతూ ఉన్నాయి, కానీ పైల్వాన్లు మాత్రం ఎలక్షన్లకు పోయి వాళ్ళు ఎన్నుకోబడి ఇవాళ వాళ్ళకు పదవులు వచ్చినాయి. అయితే ఏవైతే దంగళ్ళు ఉన్నాయో, ఏవైతే ఈ అఖాడాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏ టోర్నమెంట్ పెట్టినా ఈ యొక్క ఫెడరేషన్ని అసోసియేషన్ని సంప్రదించాలి, వీరి సహాయ సహకారాలు తీసుకోవాలి. తద్వారా వాళ్ళకు కూడా అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్ ఇస్తేనే అది ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ఈ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఫెడరేషన్కు రాకపోతే వాళ్ళు సొంతంగా చేసుకున్నారు అనుకో, వాళ్ళు బాగా మంచిగా చేస్తున్నారు, వాళ్ళు మంచిగా పెద్ద ఎత్తున వాళ్ళు టోర్నమెంట్లు పెడుతున్నారు, కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఈ ఫెడరేషన్ అసోసియేషనే. ఈ సర్టిఫికేట్ ఇస్తేనే ప్రభుత్వం గుర్తిస్తుంది. గుర్తించినప్పుడు వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుంది, కానీ వాళ్ళ సొంతంగానే ఏదో వాళ్ళు పెట్టుకుంటున్నారు. బాగుంది, లీడర్ల పేరు మీద, వాళ్ళు చనిపోయిన తండ్రుల పేరు మీద, అన్నల పేరు మీద, లేకపోతే ఎక్స్ పైల్వాన్ల పేరు మీద పెట్టుకుంటున్నారు, కానీ ఫెడరేషన్ని సంప్రదిస్తలేరు. ఆ సంప్రదించకపోతే నష్టం వాళ్ళకి అవుతుంది. ఇది కూడా వాళ్ళని అందరినీ చైతన్యపరుస్తాం. ఇవాళ ఏవైతే దంగళ్ళు ఉన్నాయో వాళ్ళు కూడా ప్రతి ఒక్క అక్కడ ఈ యొక్క ఫెడరేషన్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అంటే ఒక ఇప్పుడు దాని అమౌంట్ ఎత్తనో నేను మా కమిటీతోని టీంతోని అందరితోని సంప్రదించి ఒక తాలీము ఉన్నదనుకో, వాళ్ళు ఫెడరేషన్లో మాది తాలీము, దీనికి నా ప్రెసిడెంట్, ఇది మీ ఫెడరేషన్లో ఎన్రోల్ చేసుకోండి అన్నట్టు ఒక అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ తాలీంని ఎన్రోల్ చేసుకుంటే వాళ్లకు ఎన్రోల్మెంట్ అయితే వాళ్ళు గుర్తింపబడతారు. రేపు ప్రభుత్వం నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఉద్యోగాలకు ఏదైనా వచ్చిందనుకో, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు సంతోష్ యాదవ్ గారు అన్ని దంగళ్లకు నోటిఫై ఆ సర్క్యులర్ పంపిస్తే వాళ్ళకి తెలియజేస్తారు. సో వాళ్లకు దంగలు ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రభుత్వాలు రావు, ఫెడరేషన్ని సంప్రదిస్తారు, అసోసియేషన్ని సంప్రదిస్తారు. అసోసియేషన్ సంప్రదించినప్పుడు అందులో ఎన్ని దంగళ్ళు ఎన్రోల్మెంట్ ఉంటాయో వాళ్లకు సర్క్యులర్ వెళ్తుంది. సర్క్యులర్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి తెలియవస్తుంది, అరే ఈ శాఖలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓపెన్ అయ్యింది అని చెప్పి. సో వాళ్ళు ముందుకు రానికి ఆస్కారం ఉంది. సో ఇవాళ వరకు ఆర్గనైజ్డ్ బాడీ అయినా ఎన్నుకోబడినా కానీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అన్ఆర్గనైజ్డ్గా నడిచింది. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా నడవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఈ కమిటీలో ఉన్నారో అందరూ ఏంటి అని అంటే పైల్వాన్ల గురించి, యువకుల గురించి ముందుకు వస్తున్నారు. వాళ్ళను మంచిగా పైల్వాన్లను తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళ సంకల్పానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతుందో ఖచ్చితంగా నెరవేర్చి దీనికి మంచి గుర్తింపు చేయడానికి నా వంతు కృషి చేస్తారు.